హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మేము తిరుపతి వెళ్ళామని చెప్పాను కదండి. సో వచ్చేసామన్నమాట. మేము నైట్ 12:30 అయిందండి దిగేసరికి. దిగిన తర్వాత అక్కడ చిన్న తిరుపతిలోనే అక్కడే స్టే చేసామన్నమాట. మార్నింగ్ ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వచ్చేసామండి. చూడండి, మేము నడుస్తూ వెళ్తున్నామన్నమాట. స్టార్టింగ్లో ఇలాగా మొక్కేసి వెళ్ళాలండి. మెట్లతోనే వెళ్ళాము. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారండి. అంటే బస్సులో కూడా వెళ్ళొచ్చు, కానీ మాకు ఈసారి అయితే ఇలా వెళ్ళాలనిపించింది. సో అందరం ఇలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. జనాలు కూడా చాలా రష్గా ఉందండి. చూడండి, అది వెళ్ళే ముందు లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ పెడుతున్నారు. జనాలు చూడండి, ఎక్కువ ఉన్నారు కదా. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అందరూ పెద్దవాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారండి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళని తీసుకొని కవర్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పట్టేసిందండి. సో మేము కొంచెం లేట్ అయిపోయిందనమాట. అయినా కూడా వాళ్ళని పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కలుసుకున్నాం మేము. చూడండి, ఇక్కడ కూర్చొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చొని టిఫిన్ చేసామన్నమాట. మార్నింగే కదా 8:30 ఆ టైం అవుతుందన్నమాట. లగేజ్ అంతా అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కూర్చొని మేము తిన్నామన్నమాట. టిఫిన్ చేసేసాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడి నుంచి టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్నామన్నమాట. మా డాడీ, మా అన్నయ్య, మా బావగారు, అలాగే మా సార్, మా పండుగ రాలేదండి. మా అత్తయ్య గారు వచ్చారనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సైడ్ ఎవరు రాలేదు, మా అత్తయ్య గారు ఒకరే వచ్చారు. మా సార్ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారనమాట. ఇట్లా దారిలో ఇలాగా హోటల్స్ అలా ఉంటూ ఉంటాయండి. చిన్న చిన్న షాప్స్ ఉంటాయన్నమాట. అదే కూల్ డ్రింక్స్ కానీ చిప్స్ కానీ అలా పిల్లలకి తినడానికి ఇలాగా మధ్య మధ్యలో దారిలో ఇలాగా హోటల్స్ ఉంటూ ఉంటాయి. అయినా చాలామంది వెళ్ళే ఉంటారు. చూడండి, ఇక్కడ చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అసలు ఇబ్బంది అవ్వలేదు. ఫస్ట్ అయితే మెట్లు ఎక్కేసరికి కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు నడవలేదు కదా, అందుకని కొంచెం ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాము. బట్ పెయిన్ అంతేం రాలేదండి. ఫస్ట్ రోజు అలా అనిపించింది, తర్వాత రోజు నార్మల్ అయిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ నిల్చొని మేము ఫోటోలు దిగాము. వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఎండలు అంత ఏం లేవు కాబట్టి ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి గుట్ట ఎంత బాగా కనపడుతుందో. బాగుంది కదా. మా డాడీ వాళ్ళందరూ ముందెళ్ళిపోయారు. నేను మా సార్ ఇలా వెళ్తున్నామన్నమాట. మేము స్లోగా వెళ్తున్నాము. ఇలా వీడియో తీసుకుంటూ వెళ్దామని చెప్పేసి మేము వెనకాల ఉండిపోయామండి. సో వాళ్ళు చూడండి ముందుకు వచ్చేసారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంజనేయది పెద్ద విగ్రహం ఉంటుంది కదండి. మనం నడుచుకుంటూ వెళ్తే కనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి మొక్కుకున్నాం. చూడండి ఎంత పెద్ద విగ్రహమో, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రీగా మజ్జిగ కూడా పోస్తున్నారండి. అంటే దారిలో ఫ్రీగా రైస్ కానీ అలా పెడుతూ ఉంటారనమాట. ఎండాకాలం కాబట్టి తట్టుకోలేరు కాబట్టి అలా పెడుతూ ఉంటారనమాట. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదండి, చాలా బాగుంటుంది. కానీ ఈసారి ఏంటంటే టోకెన్స్ లేవంట. టోకెన్స్ అయితే త్వరగా పంపించేస్తారు, బట్ ఈసారి టోకెన్స్ ఏం లేవు, తీసేశారనమాట. కానీ నడుచుకుంటూ వెళ్ళినందుకు ఎంజాయ్ చేసామండి. టోకెన్స్ వల్లనే నడుచుకుంటూ వెళ్తారు అంటారు, బట్ మేము మాత్రం ఇంకా నడుచుకుంటూ వెళ్ళిన దానికి బెనిఫిట్ ఏం లేదన్నమాట. ఎందుకంటే టోకెన్స్ లేవు కదా, సో వెళ్ళాము. అయినా కూడా కొంచెం ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది మోకాల మెట్లు అంటారు కదండి, అక్కడికి వచ్చామన్నమాట. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మోకాల మెట్ల మీద మా అక్క ఎక్కింది. నేను కూడా కొంచెం ట్రై చేశాను ఎక్కడానికి. 11 మెట్లు ఎక్కాను, తర్వాత నా వల్ల కాలేదు, సో నేను ఎక్కలేదన్నమాట. వాళ్ళ వెనకాల ఉండిపోయారు. మా అన్నయ్య పిలుస్తున్నారు చూడండి, హాయ్ చెప్తున్నారనమాట. మీరు కూడా హాయ్ చెప్పేయండి తనకి. ఇలా మోకాల మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇలా కనిపిస్తుంది చూడు, టెంపుల్ లాగా బాగుంది కదా. లోపలికి వెళ్ళేసరికి మోకాల మెట్లు ఉంటాయన్నమాట. మా అక్క, మా వదిన, మా సారు, అలాగే మా బావగారు అనమాట. పిల్లల్ని తీసుకొని వాళ్ళు స్లోగా వస్తున్నారు, మేము ముందుకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, మంకీ వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది. మంకీ అంట అది అంటే స్నాక్స్ చూస్తే పైకి ఎగిరి వచ్చేస్తుంది అనమాట. నేను దానికి స్నాక్స్ పెడదామని తీసి ఇస్తున్నాను. అట్లా వేస్తే ఊరికొచ్చి పైకి ఎగిరేస్తుంది అని అంటున్నారు మా సార్. కానీ తనకి ఇచ్చానమాట. ఇచ్చేసి వచ్చేసాము. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత చూడండి, కనిపిస్తుందా మీకు మోకాళ్ళ మెట్లు? ఇది ఎక్కాలన్నమాట. అంటే మొక్కున్న వాళ్ళు ఎక్కొచ్చండి. మా వదిన, మా అక్క ఎక్కుతుంది చూసారా.
275 మెట్లు ఎక్కింది మా అక్క. నేను వచ్చేసి 11 మెట్లకే దిగేశానండి. నా వల్ల కాలేదు. మా అక్కకి మొక్కు ఉండడం వల్ల ఎక్కిందనమాట. 300 ఎక్కాలి, బట్ 275 మెట్లు ఎక్కింది. నేను ఇక్కడితో ఆపేసానమాట. 11 ఎక్కేసి ఆపేసాను. నా వల్ల కాలేదు. నెక్స్ట్ టైం అయితే చూద్దాం అనుకున్నాను. అక్కడి నుంచి ఇక నడుచుకుంటూ వచ్చేసామండి. మా అత్తయ్య గారు కూడా ఒక 5 or 6 ఎక్కారనమాట. ట్రై చేశారు దాన్ని కూడా. అక్కడి నుంచి దారిలో వెళ్తుంటే ఇక్కడ డీర్ ఉంటుంది కదండి, అది కనిపించిందనమాట. అందరూ చూడండి డీర్ దగ్గరికి వెళ్ళి స్నాక్స్ ఏదైనా పెడితే వస్తుంది అంటున్నారు. ఇక్కడ జోక్ ఏంటంటే అందరు పిలుస్తుంటే అది రావట్లేదు, వెళ్ళిపోతుంది. బట్ నేను పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చేసిందండి. చూడండి మీరే, నేను పిలిచానని వచ్చేసింది. స్నాక్స్ ఇచ్చాను, తింటుందన్నమాట. చూడండి, నిజంగా చెప్తున్నానండి, ఇది జోక్ కాదు. వాళ్ళందరూ పిలిచారు, స్నాక్స్ కూడా చూపించారు, బట్ అవి రాలేదు. నేను పిలవంగానే వచ్చేసి తినేస్తుందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు, బట్ వచ్చేసింది. తినేసిన తర్వాత వెళ్ళిపోయింది. ఒకసారి పైన అవి ఉన్నాయి కదా, వాటిని పట్టుకుందామంటే ఆ లోపు వెళ్ళిపోయింది అనమాట. అది పట్టుకొనియట్లేదు. చాలా బాగుంది కదా, క్యూట్గా ఉంది. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో టోకెన్ ఇస్తారనే ప్లేస్ ఉంటుంది. అక్కడ టోకెన్స్ ఇచ్చే ప్లేస్ అని, అక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసామండి. కొట్టేసిన తర్వాత ఫస్ట్ మా అక్క కొట్టింది, తర్వాత మా వదిన కూడా కొట్టింది, తర్వాత నేను కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయామన్నమాట. జనాలు అయితే చాలా రష్గా ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరు వస్తూ ఉంటారు కదా. సో బస్సుకి వెళ్ళే వాళ్ళు బస్సుకు వెళ్తున్నారు, ఇలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అక్కడక్కడ మా అక్క చూడండి పడుకుంది నిద్ర లేక. అక్కడక్కడ కూర్చొని వెళ్తూ ఉన్నామన్నమాట. ఒక 10 minutes అక్కడ కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నాము, లేదంటే ఆయాసం వస్తూ ఉంది. ఇదేం చెట్టో నాకు చెప్పండి. అదే బొంగులో చికెన్ అంటారు కదా, దీంట్లోంచే చేస్తారనమాట. చూడండి, ఇంత పెద్దగా బొంగులాగా ఉంది కదండి, అందులో చేస్తారనమాట. నాకు అదే తెలుసు, మరి దాన్ని ఇంకేమంటారు అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ కొంచెం మేము బయటకు వచ్చేస్తాము, పైకి వచ్చేసాము అనేలోపు వర్షం స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూర్చున్నాం అనమాట. చూసారా, మొత్తం వర్షం వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పైకి వచ్చేసాము మేము బయటికి, బట్ వర్షం వస్తుందని ఇంకా అక్కడ కూర్చున్నామండి. చూడండి, ఇక్కడ ఇంకా బ్లాక్ మంకీ అని చెప్పాను కదా, ఇవి చూడండి వరుసగా కూర్చున్నాయి. అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. చూసారా, అవి స్నాక్స్ ఇస్తుంటే అక్కడ కూర్చొని తింటున్నాయి. చూసారా, మా అన్నయ్య మా బుడ్డోడిని ఎక్కించుకుంటూ ఇలా స్నాక్స్ తింటూనే ఉన్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు తింటాము ఏంటి అనేది ఆకలిస్తూ ఉంటుంది కదండి నడుస్తూ ఉంటుంటే. సో ఇలా స్నాక్స్ తింటూనే ఉన్నారు. నెక్స్ట్ పైకి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత మేమంతా రెడీ అయిపోయామన్నమాట. మా డాడీ వాళ్ళు అందరూ మేము స్నానాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి రెడీ అయిపోతున్నాము. మా డాడీ వాళ్ళు అందరు వెళ్ళారనమాట. మా బుడ్డోడి బర్త్డే కూడా చేయలేదు కదండి. సో మేమందరం కలిసేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసాము. పాపం వాడు, కానీ తప్పలేదన్నమాట. అక్కడ కేక్లు అవేం ఉండవు కాబట్టి సెలబ్రేషన్ ఏం చేయలేదు. ఇప్పుడు అందరం రెడీ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోతున్నాము. మా బుడ్డోడిని మా డాడీ ఎత్తుకున్నారనమాట. ఇక్కడ ఏంటంటే టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక సైడ్ పంపిస్తున్నారండి. టోకెన్ లేని వాళ్ళని అంటే కొంతమందికి ఇచ్చారంట. 2 దారులు ఉన్నాయంటున్నారు. మాకు తెలియలేదు, మేము ఒకే దారిలో వచ్చామన్నమాట. మేము వచ్చే దారిలో టోకెన్ మాకు ఇవ్వలేదు. సో మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే వేరే దారిలో వెళ్ళాలంటే అలా కుదరదు కాబట్టి మధ్యలో మమ్మల్ని యాడ్ చేసుకున్నారనమాట ఫ్రీ దర్శనం. అందులో ఇక్కడ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా స్టార్ట్ అయిపోయి వెళ్ళంగానే టిఫిన్ టైం కాబట్టి టిఫిన్ పెట్టేశారండి, ఉప్మా పెట్టారు. నేను తినను కానీ బట్ తినాల్సి వచ్చింది. 2 ముద్దలు అలా తినేసామన్నమాట. అలా తినేసిన తర్వాత అందరం కూర్చొని తినేసాము. మా గుండులు చూడండి, మా సారు, మా బుడ్డోడు, మా అన్నయ్య, మా డాడీ, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, మా సిహాన్ బిట్టవాడు. నెక్స్ట్ వచ్చేసి మా సార్ హాయ్ అంటారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. మా బావ అన్నమాట, మా చిన్న గుండు పెద్ద గుండు, అందరు గుండ్లు అయ్యారు. చూసారు కదా, మేమైతే దర్శనానికి వెళ్ళేప్పుడు చాలా ఇబ్బంది పడతాం అనుకున్నాము, బట్ అలా ఇబ్బంది ఏం పడలేదండి. హ్యాపీగా వెళ్ళిపోయాము. అక్కడక్కడ కూర్చొని వెళ్తూ ఉన్నామన్నమాట. మా డాడీ చూడండి, వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి.
మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి. ఫ్రీ దర్శనం అయినా కూడా అంతసేపు పిల్లలు ఎలా ఉన్నారా ఏంటి అని అనుకుంటారు. బట్ మా పిల్లలైతే ఏమి ఇబ్బంది పెట్టలేదండి. హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. కొంచెంసేపు అక్కడ ఇక్కడ కూర్చుంటూ వెళ్ళామండి. కానీ మాకైతే మేము ఎప్పుడు వెళ్ళాము 11 టైంకి వెళ్ళాము. లోపలికి వెళ్ళడమే. వెళ్ళిన తర్వాత నైట్ 1 గంటకు మాకు దర్శనం అయిపోయిందనమాట. అక్కడి వరకు అంటే ఫోన్ ఏంటి ఇంకా మీరు ఫోన్ మీ దగ్గరే ఉందా అనుకోవచ్చు. అంటే కొంచెం ముందుకెళ్ళే దర్శనానికి వెళ్ళే ముందు అప్పుడు అక్కడ ఇచ్చేసామన్నమాట. నా ఫోన్ మాత్రమే తీసుకొచ్చాము ఇలా వీడియో చూపించడానికి. మా మమ్మీ చూడండి ఇలా పడుకుంటే మాహాని ఇలా ఆపలు పెడుతుందనమాట. ఇలా కామెడీ చేసుకుంటూ వెళ్ళాము. మా మమ్మీ పడుకుంటుందని మా డాడీ రెస్పాన్సిబిలిటీ చూసారా. మరి మీ డాడీ మీ మమ్మీ ఇలాగే ఉంటారా అనేది నాకు కామెంట్ చేయండి. మేమందరం పట్టించుకోవట్లేదు. కానీ మా డాడీ చూడండి ఇలా బ్లాంకెట్ పెట్టేసి మా మమ్మీని ఇలా పడుకోబెట్టేశారనమాట. అదే కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే, అలా ఉండాలి కదా. మరి మీ మమ్మీ డాడీలు ఎలా ఉంటారని నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మా చిన్న గుండు పెద్ద గుండు చూడండి వాళ్ళు వెళ్తున్నారు చూసారా. మా బుడ్డోడైతే అసలు ఇబ్బంది పెడతాడు అనుకున్నాము, కానీ వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అందరు ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారనమాట. వెళ్తూ ఉన్నాము చూడండి. పైకి ఎక్కేసామండి మేము. ఇక్కడ పైకి ఎక్కే ముందు కొంచెం సేపు అక్కడ ఆపేశారనమాట. ఇలా ఆపేసిన తర్వాత ఇక్కడ బయట ఒక 2 అవర్స్ ఇక్కడే చూడండి ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేసరికి దర్శనం స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడ కోటాలో పెడతారని చెప్తారు కదా, అక్కడికి తీసుకెళ్లారనమాట మమ్మల్ని. అక్కడే ఒక 2 అవర్స్ అక్కడే పడుకున్నామండి. నిద్ర లేదు. ఆయన కూడా అక్కడ కోటాలో పడుకున్నాము. అందరూ హాయ్ చెప్తున్నారు మా వాళ్ళు. మీరు కూడా హాయ్ చెప్పేయండి. జనాలు అయితే చాలా ఉన్నారండి. కానీ అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు మేము ఇలా వెళ్తుంటే కూడా. చూసారు కదా జనాలు కనిపిస్తున్నారా అండి ఎలా ఉన్నారో ఫ్రీ దర్శనానికి. ఇక్కడ నుంచి ఇలా బయలుదేరిపోయిన తర్వాత డైరెక్ట్ మాకు ఇక్కడ కోట అని ఉంటుందండి. అందులో ఈ రూమ్లో పెట్టేశారనమాట. ఇక్కడే 3-4 అవర్స్ ఇక్కడే ఉన్నామండి. ఫ్రీ దర్శనం అంటే ఇలాగే ఉంటుందండి. అక్కడక్కడ చేస్తూ అక్కడే ఫోన్ స్టాప్ అయిపోయిందనమాట. వాళ్ళు చెక్ చేసి తీసుకున్నారు. సో నేను వీడియో ఏం తీయలేకపోయాము. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాము. బయటికి రాగానే ఇక్కడ భజన చేస్తారు కదా, ఆ ప్లేస్ అనమాట. నెక్స్ట్ దీని పక్కనే మనం దీపాలు ముట్టేయడానికి సపరేట్గా ఉండదు కదండి తిరుపతిలో. సో ఇలాగా దీపాలన్నీ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి మనం మొక్కుకోవాలన్నమాట. లోపలికి రానియలేదు ఫస్ట్, కానీ నేను ఒకసారి వెళ్ళి అడిగాను ఆంటీని. అయితే ఒకసారి నన్ను రమ్మన్నది. సో వెళ్ళొచ్చాను అనమాట. దీపం ముట్టించేసి వచ్చాను. తర్వాత ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇలా పూజ చేస్తూ ఉంటారనమాట స్వామివారికి. సో పూజ చేసే ముందు ఇలా ఏనుగులని ముందు తీసుకొస్తూ ఉంటారనమాట. 2 ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు వస్తాయి. దీని తర్వాత స్వామివారి విగ్రహం తీసుకొస్తారనమాట. చూడండి చూపిస్తాను. ఇలా డప్పులు కొట్టుకుంటూ వస్తారనమాట. చూసారా వస్తున్నారు. ఇలా 6-6:30 ఆ టైంలో ఇలా రోజు పూజ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తారండి. ఆ టైంలో మేము అక్కడే ఉన్నాం కాబట్టి ఇలా హారతి తీసుకున్నాము. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత మనకు మొబైల్ ఇచ్చేస్తారు కాబట్టి నేను ఈ వీడియో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన దీపం దర్శనం అయిపోయిన తర్వాత దీపం ముట్టియాలి కదండి బయట దేవుడికి. అక్కడ అనమాట బయటికి వచ్చేసిన తర్వాత ఇలా దీపం ముట్టించేసాము. అక్కడే ఉన్నాను నేను. చూడండి నేను దీపం ముట్టించేస్తున్నాను అక్కడ. ఇలా దీపం పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. అంటే ఇప్పుడు అంతా అయిపోయింది. దీని తర్వాత నేను మీకు చెప్పాను కదా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అది అని చెప్పాను కదండి. అది నేను సపరేట్ ఒక వీడియో పెడతాను. అక్కడ దీపం పెట్టేసిన తర్వాత ఇక్కడ బయట ఇలాగో ఒక ఆంటీ ఇలా పూజ చేస్తుంటే నేను కూడా అక్కడికి వెళ్ళాను అనమాట. అయితే ఆ ఆంటీ గారు మా సబ్స్క్రైబర్ అనమాట. తను ఇలా దీపం పెట్టి మొక్కుకుంటుంటే నన్ను కూడా మొక్కుకోమన్నది. సో నేను అక్కడ కూర్చొని నేను కూడా దేవుణ్ణి దీపారాధన చేసేసాను అనమాట. చూడండి ఇక్కడ పెట్టారు కదా దీపాలు కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ పెట్టకూడదు యాక్చువల్గా, బట్ ఆంటీ గారు పెట్టారని చెప్పేసి నేను కూడా మొక్కుకున్నాను అక్కడ. అంటే అక్కడ వాళ్ళని అడిగాను. అడిగినాక ఇలా మొక్కుకొని వచ్చేసాను అనమాట. చూసారు కదా ఇలా మొక్కడం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ మా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట.
అంటే నా ఛానల్ సక్సెస్ అవ్వాలని మొక్కుకుంటున్నానండి. వేరేదేం లేదు. మీ సపోర్ట్, అందరి సపోర్ట్ నాకుంటే నాకు అదే చాలు, నేను సక్సెస్ అయిపోతాను అని అనుకుంటున్నాను. చూడండి, అక్కడి నుంచి దీపం ముట్టియడం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసాం మేము. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. అక్కడి నుంచి కంప్లీట్ అయిపోయింది. చూడండి అయిపోయింది కదా. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోకపోయినా నా వీడియోలో మొక్కుకుంటారని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని నేను మొక్కుకున్నానండి. తిరుపతిలో మా దర్శనం చాలా హ్యాపీగా జరిగిందనమాట. చూసారు కదా, ఈ వీడియో చూస్తూనే మీకు తెలుస్తుంది. దీంతోపాటు మా అన్న వాళ్ళ పాపకి చెవులు కూడా కుట్టించాము. అలాగే మేము ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళామని చెప్పాను కదండి, అది నేను నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. ఇప్పటికైతే మీకు చెప్తున్నాను కదా, మేము తిరుపతి వెళ్ళి చాలా హ్యాపీగా వచ్చామండి. అంత ఇబ్బంది ఏం అనిపించలేదు నడుచుకుంటూ వెళ్ళినా కూడా. ఇప్పటివరకు మీరు తిరుపతి వెళ్ళని వాళ్ళైతే నా వీడియో చూసి మొక్కుంటారని అనుకుంటున్నాను. స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని, నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మీద, అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. చూసారా, చాలా బాగుంది కదా టెంపుల్. తర్వాత అక్కడి నుంచి ఫ్రీ భోజనాలు పెడతారు కదండి, అక్కడికి వచ్చామన్నమాట మేము. అక్కడికి వచ్చి వెళ్ళే ముందు ఇలా తినేసి వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి, ఫ్రీ భోజనాలు ఏంటి అనుకుంటున్నారా, అంటే అక్కడ పెడతారండి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అన్నమాట. మేమైతే వెళ్ళి తినేసి వచ్చామండి. మరి మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తిన్నారా లేదా అని నాకు కామెంట్ చేయండి. అందరం వరుసగా కూర్చొని ఇలా తినేసి వచ్చేసామన్నమాట. అయిపోయింది అక్కడితో. ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాము. చూసారా, ఆ వెహికల్ కట్టించుకున్నాము, కిందికి వెళ్ళిపోతున్నాము అనమాట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము తిరుమలలో ఎలా చేసాము ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.